జాయింట్ అందరికీ మనందరికీ తెలుసు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళాల్సి ఉండే. ఈ నెల్లూరు పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ప్రభుత్వం కొన్ని కేసులు పెట్టింది. ఈ కేసులు పెట్టి కోర్టు జైలు కూడా రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయనకి పరామర్శించి ఆయనకి కొంచెం ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళాలనుకున్న సందర్భంలో నెల్లూరులో ఒక హెలిప్యాడ్ కావాలి, హెలికాప్టర్ దిగడానికి ఒక హెలిప్యాడ్ కావాలి. అయితే ఈ సందర్భంగా అక్కడ ఎవరెవరైతే హెలిప్యాడ్లు ఇస్తున్నారో హెలిప్యాడ్లు ఇవ్వకుండా వాళ్ళ మీద ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు కనుక హెలిప్యాడ్ ఇస్తే మీకు సంబంధించి ఏ చిన్న లూప్ హోల్ ఉన్నా కానీ తీస్తాం, మిమ్మల్ని తీవ్రస్థాయి ఇబ్బందులు గురి చేస్తామని చెప్పేసి కొంతమంది టీడీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ ఇవ్వకుండా తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురవుతుంది. అలాగే వైసీపీ కార్యకర్తలు దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే ఈ ఇష్యూస్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ ఇవ్వడంలో జాప్యం అవుతుంది. రీసెంట్గా ప్రభుత్వం ఒక ప్లేస్లో దిగడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఆ ప్లేస్ అనేది హెలికాప్టర్ దిగడానికి అంత అనువైన ప్లేస్ కాదు, అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయంట. అయితే ఇలాంటి సందర్భంలో పైగా వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి, తీవ్రస్థాయి ఇబ్బంది, అక్కడ హెలిప్యాడ్ దిగడానికి అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనని ఒక 10 రోజులైతే వాయిదా వేసుకున్నట్లయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇంకొన్ని రోజుల్లో ఎప్పుడు వెళ్తారనేది, పూర్తిగా హెలిప్యాడ్ అవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఎప్పుడు వెళ్తారనేది మనకి త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఒక